మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు. మల్కాజ్గిరి బృందావన్ గార్డెన్లో సమావేశమైన బీఆర్ఎస్ నేతలు ఆయన ఎన్నికైన ఏడాదిన్నరలో ప్రజలకు అవసరమయ్యే అనేక ప్రాజెక్టులు మంజూరు చేయించారన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పోరాడుతున్నారని తెలిపారు. గతంలో మల్కాజ్గిరి నుంచి ఎన్నికైన ఏ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడలేదని, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ప్రజల సమస్యలు గట్టిగా వినిపిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా తనకు ఏదైతే ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు వచ్చినాయి, వాటిని ఏ విధంగా మనం ముందుకు తీసుకోవాలి, దానికి ప్రయారిటీ ఏది, ఏ సమస్యను ముందు మనం ఎత్తుకోవాలి అనేది ఆయన ఎలక్షన్ తిరిగినప్పుడే ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని కాలనీ వైజ్గా అక్కడున్న సమస్యలను రెకగ్నైజ్ చేసి ఆ కాలనీ వాసులతోటి స్థానిక కార్పొరేటర్లను, ఉద్యమకారులను, పార్టీ నాయకులను, డివిజన్ బాధ్యులను అందరినీ ఒక్కొక్కటిగా సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ సమస్యలకు పరిష్కారం మొత్తం సమస్యలు పరిష్కారమైనాయని చెప్పే విధంగా మేము చెప్పట్లేదు. కానీ మా ప్రయత్న లోపం ఎక్కడ లేకుండా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆ ప్రయత్న లోపం లేకుండా తనతోటి సహకరించే విధంగా ఇలా ఏ విధమైన సహకారం అందుతా ఉంది. మల్కాజ్గిరిలో అధికారుల నుంచి కానీ ఆటంకాలు ఏర్పరిచే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నా కూడా ఆయన సంకల్ప లోకాన్ని ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా ముందు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఏది అడిగినా కానీ ఆ ప్రూఫ్స్ కూడా తీసుకొచ్చి పెడతాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న డెవలప్మెంట్లు కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదించినాయా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ప్రతిపాదించినాయా? ఎందుకంటే మీకు తెలుసు, మీకు కూడా తెలుసు. వాళ్ళ ప్రతిపాదన అంటే ఆయన ఒక లెటర్ హెడ్ మీద, ఆ డేట్ మీద, ఆ ఫైల్ నంబరు అవన్నీ కూడా మన ఆయన అయితే ఏదైతే నెల కింద చేసిన లెటర్ హెడ్ వర్క్ అని ఇచ్చినా కానీ ఆ ఫైల్ నెంబర్స్ కూడా దాని మీద ఉంటాయి. ఆ ఫైల్ నెంబర్స్ కూడా మేము ప్రతి ఒక్క వర్క్ కూడా చూపెట్టడానికి రెడీ ఉన్నాం. ఎందుకంటే ఇదే నిదర్శనం. మాకు రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ చేపిస్తున్నాడు దానికి నిదర్శనం. ఆయన ఇచ్చిన లెటర్ హెడ్లు గత 15 నెలల నుండి ఇస్తున్నాను. లెటర్ హెడ్ల మీదనే మనకి శాంక్షన్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా మొన్ననే ఈ యొక్క ఆర్కే నగర్లో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటు కావడం జరుగుతున్నది.